డియర్ బిజీ మామ్స్, ఈ వీడియో అయితే మీకోసమేనండి. వీడియో తప్పకుండా మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ కే కావచ్చు, బిజీ మామ్స్ కే కావచ్చు, అందరికి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి ఎంత కష్టపడతారో కదా. మేము ఇంట్లో ఉండి హోమ్ మేకర్స్ గా ఇంట్లో ఉండి ఇంట్లో పనులంతా చేసుకుంటూ కూడా చాలా టైర్డ్ అయిపోతున్నాం, అబ్బాయి ఇన్ని పనులు చేయలేకపోతున్నాం అనేసి ఒక్కొక్కసారి అయితే అనుకుంటుంటాం. అలాంటిది వర్కింగ్ మామ్స్ మీరు నిజంగా మీ అందరూ కూడా చాలా 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 గ్రేట్ అండి. ఎంత అంటే మీరు ఇంట్లో పని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, అలాగే బయట వర్క్ కూడా చేసి చక్కగా ఇంటికి వస్తున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్నారో కదా. మీ అందరి కోసం కాస్త రిలాక్సేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి. ఎందుకంటే పొద్దున్న టైం అనేది మీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. అది వర్కింగ్ మామ్స్ కే కావచ్చు, లేదా బిజీ మామ్స్ ఇంట్లో ఉండి పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, అందరి కోసం హడావిడిగా 7 కి 7:30 కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే మామ్స్ అయితే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో ఏంటంటే మనం మ్యాగీ ఎంత ఈజీగా చేసుకుంటాం 2 minutes లో, అంతే ఈజీగా మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, అన్ని కూడా చేసుకోవచ్చు. టైం సేవింగ్ కుకింగ్ రెసిపీస్ అన్ని కూడా ఈ వీడియోలో చూపించాయండి. ఇదే టాపిక్ కి సంబంధించి ఇంకొక మంచి వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. అది కూడా చాలా బాగా రీచ్ అయింది. అది 1 lakh పైగా మనకి వ్యూస్ అయితే వచ్చాయి. చాలా మంది మంచిగా లైక్ చేసి కామెంట్స్ కూడా చేశారు. చాలా బాగా యూజ్ అయింది అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి, ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నా కూడా పెట్టండి అన్నారు. అలాగే అందుకోసం అని చెప్పి నేను ఈ రోజు అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఒక వారం సరిపడా మీరు ఇలా మీల్ ప్రెప్ చేసుకుని అనుకోండి, ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందంటే మీ మైండ్ అంతా కూడా అస్సలు స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు అనమాట. నార్మల్ గా మనం ఏంటి, రేపు ఏం చేయాలి, లంచ్ కోసం ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇలా టెన్షన్ పడుతూ ఉంటాం. అలా కాకుండా చక్కగా వీక్లీ మీల్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. వీక్లీ మీల్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్ అయితే వీడియో ఉంది, అది కూడా చూడండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల చాలా రిలాక్సింగ్ గా ఉంటారండి. అందులోనూ నేను చూపించే ఈ రెసిపీస్ అయితే వారానికి ఒకసారి స్టోర్ చేసుకోండి. చిటికలో మీరు వంటలన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. ప్రతి వీడియోకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. కానీ ఈ వీడియోకి అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది బిజీ మామ్స్ కి అయితే యూజ్ అవుతుందండి. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒక్కొక్కసారి పాపం టైం లేక తినడం మానేస్తుంటారు. అలాగే బయట ఫుడ్ తినేసి ఇంకా హెల్త్ అయితే పాడు చేసుకుంటుంటారు. అందుకని చెప్పి మీరు ఒక్క లైక్ అయితే ఇచ్చారనుకోండి, ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి అయితే చేరుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయమంటారా వద్దా అని కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేయమంటే చేస్తాను. ఒక వారానికి మనం ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నంత మాత్రాన మనకి హెల్త్ ఏం పెద్ద ప్రాబ్లం రాదండి. బయట తిన్న ఫుడ్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. ఒక వారానికి ఇలా చేసుకున్నంత మాత్రాన మనకి అంత అన్హెల్దీ ఏం కాదండి. ఎక్కువ నెలల తరబడి ఇలా స్టోర్ చేసుకుంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కానీ ఒక వారం కోసం మనం చేసుకుంటాం కనుక పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే బయట ఫుడ్ తినడం వల్ల ఇంకా హెల్త్ పాడైపోతుంది. బయట ఫుడ్ తో కంపేర్ చేసుకుంటే మనం ఇలా స్టోర్ చేసుకొని తినడం అంత అన్హెల్దీ అయితే కాదండి. మీరు ఎలా చేసుకుని చిటికలో మీ వంట అయితే రెడీ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తోనే కదండి మన వంటగది పనులు అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం మనందరం కూడా ఇలా పల్లీలు వేపుకొని పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం చట్నీలు చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. పల్లీలు ఇలాగా ఫ్రై చేసి వారం సరిపడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే కొబ్బరి ఉంటుంది కదండి, మనకు దేవుడికి కొడుతుంటాం, అలా కొబ్బరి ఉంటుంది కదా. ఈ కొబ్బరిని మనం ఏంటంటే ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాం అనుకోండి, డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసేస్తే చక్కగా నీట్గా ఇలాగా మనకి ఇలా ఊడి వచ్చేస్తుంది అనమాట. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అసలు ఎన్ని రోజులైనా కూడా మనకి ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. మనకి ఇంకా కొబ్బరి కట్ చేసుకొని ఇంకా పల్లీలు వేపుకొని ఇలా రెడీగా ఉంచుకుంటే చట్నీ చేసుకోవడం మనకు చాలా ఈజీ అవుతుంది. మన ఛానల్లో చట్నీ ప్రీమిక్స్ కూడా చేసి చూపించండి. చట్నీ ప్రీమిక్సే కాదు, ఇడ్లీ ప్రీమిక్స్, అలాగే ఉప్మా ప్రీమిక్స్, దోశ ప్రీమిక్స్, వడ ప్రీమిక్స్, ఇలా ప్రీమిక్స్ అన్నీ కూడా చేసి చూపించాను అనమాట. మనకి టైం లేనప్పుడు ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి అంటే కొంచెం ఒక్కొక్కసారి అయితే టైం ఉండదు కదా. అలాంటప్పుడు మీకు అవి ఇలా ఇన్స్టెంట్గా కూడా అవి కూడా యూజ్ అవుతాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా అంతే అండి, సింపుల్గా ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పల్లీలు వేపుకొని కొబ్బరి ఇలా ముక్కలు తీసుకొని రెడీగా ఉంచుకున్నాను అనుకోండి, చక్కగా 2 వేసేసి పచ్చిమిర్చి ఇంకా అల్లం వేసేసి మిక్సీ చేసి చిన్న తాలింపు వేసేస్తే సరిపోతుందండి. చట్నీ అయితే ఈజీగా రెడీ. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అండి. ఇలా మీరు చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ మీకు ఈజీగా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసుకుంటారని ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. మీల్ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ నేను బంగాళదుంపల్ని ఉడికించుకుంటున్నాను అండి. కొన్ని బంగాళదుంపలు తీసుకోండి, మీకు వారానికి సరిపడా. అంటే మీరు ఆ వారంలో ఏ రెసిపీస్ చేసుకుంటారో ఆలుతో
ఆలు కుర్మా చేసుకుంటారా, లేకపోతే ఆలు పరాటా చేసుకుంటారా, ఏం చేసుకుంటారో దాన్ని బట్టి మీరైతే ఎన్ని కావాలో అన్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసి అవైతే ఉడికించుకోండి. దుంపలు ఉడికేలోగా మనమైతే ఇప్పుడు స్వీట్ కార్న్ రెడీ చేసుకుందాం. నేనైతే స్వీట్ కార్న్ ఎప్పుడు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మీరు ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేసుకోవాలనుకోండి స్వీట్ కార్న్తో ఈజీగా మనకి ఉడికించుకొని స్వీట్ కార్న్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కానీ మీరు ఆఫీస్ నుంచి వచ్చే టైం కానీ జస్ట్ అలాగా జంక్ ఫుడ్ తినేయకుండా ఫ్రిడ్జ్లోంచి కొన్ని తీసుకొని ఇలా స్వీట్ కార్న్తో చాట్ చేసుకోవచ్చు. లేదు అంటే స్వీట్ కార్న్ని అలాగే తినేయచ్చు. ఏదైనా స్వీట్ కార్న్తో కట్లెట్ కానీ ఇలా ఏవైనా కూడా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలా మనకి రెడీమేడ్గా ఉన్నాయనుకోండి, మనకి నచ్చిన ఐటమ్ అయితే మనం చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, స్వీట్ కార్న్ ఇలాగా గింజలు తీసేసి స్టవ్ మీద నీళ్లు మరిగించి ఒక్క 2 నిమిషాలు, ఎక్కువ వద్దు, 2 నిమిషాలు మాత్రమే ఇవి వేడి చేయండి. కొంచెం 2-3 నిమిషాలు వేడి చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి చల్లని నీటిలో వేసుకోండి. ఎక్కువగా మనం అలాగే వేడి నీళ్ళలో ఉంచాలనుకుని ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ తీసిన వెంటనే చల్లని నీటిలో వేసేసి 2 నిమిషాల నుంచి తర్వాత తీసేసి ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో కానీ లేదు అంటే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టుకొని మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఇలా మనకి ఈ స్వీట్ కార్న్ అనేది ఒక 15 to 20 డేస్ అయినా ఫ్రెష్గానే ఉంటాయండి, పాడవకుండా ఉంటాయి. చక్కగా మీరు ఏ స్నాక్ నేస్తే ఆ స్నాక్ ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసిన తర్వాత ఎయిర్ అంతా బయటికి పోనిచ్చి లాక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. స్వీట్ కార్న్ రెడీ చేసుకున్నాం కదా, ఈలోగా మన పొటాటోస్ అయితే ఉడికిపోయండి. ఈ పొటాటోస్తో మనం ఎన్ని చేసుకోవచ్చో తెలుసా, రెసిపీస్ అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఉడికించిన ఆలుని. ఇంకా దీంతో ఆలు పరాటా చేసుకోవచ్చు, ఆలు కుర్మా చేసుకోవచ్చు, పూరీ కర్రీ చేసుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, మీ చాయిస్, ఆలు కట్లెట్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో. ఇంకా మీరు ఏదైతే అది చేసుకోవచ్చు అంటే నేను ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఆలు ఫ్రై కర్రీ అనుకోండి, జస్ట్ తాలింపు వేసి ఆనియన్స్ వేసేసి మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై చేసి దించినవి 2 మినిట్స్లో మనకి ఆలు ఫ్రై అయిపోయింది. ఇంకా మనందరికీ ఫేవరెట్ అయిన పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఆ బండి చుట్టూ కూడా ఏగల్లాగా వాళ్తూనే ఉంటారు కదా, ఏ పానీపూరి బండి చూసినా కూడా. అలా బయట మనం తినకుండా హెల్తీగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా రెడీగా ఆలు ఉడికించుకొని చేసుకున్నారు అనుకోండి, చక్కగా పిల్లలు వచ్చే టైంకి మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక 15 డేస్కి ఒకసారైనా ఇలా చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఆలుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఆనియన్ కట్ చేసేసి ఈ ఉడికించిన ఆలులో మిక్స్ చేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసేస్తే మనకి పానీపూరిలోకి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పానీపూరిలో మెయిన్ రోల్ ఏదైనా ఉందంటే పానీయే కదండి. ఈ పానీలో ఉంది టేస్ట్ అంతా కూడా. ఈ పానీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను చింతపండు మనం ఎలాగా ఎక్కువ రోజుల పాటు ఇలా స్టోర్ చేసుకోవాలి గుజ్జు తీసనేసి, ఆ వీడియో కూడా చూడండి. చింతపండు 1 స్పూన్ కొంచెం వాటర్లో వేసి కలుపుకున్నాను. ఇదైతే గ్రీన్ చట్నీ అండి. ఈ గ్రీన్ చట్నీ వల్లే మన పానీ అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రెసిపీ ఎలా చేయాలి ఇంకా నెక్స్ట్ నేను ఇదే చూపిస్తాను, గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఈ గ్రీన్ చట్నీని 1 స్పూన్ వరకు ఇందులో మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇంకా మన టేస్టీ పానీ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం. పూరీ ఏం లేదండి, మనకి బయట అమ్ముతారు కదా ఇలాంటి పానీపూరి కప్స్ అనేవి, ఇవి మనం ఫ్రై చేసుకోవడమే అంతే ఇన్స్టెంట్గా. పానీపూరి అయితే 10 నిమిషాలను చేసి వచ్చండి. ఆలు ఉడికించి ఉంటాయి, వెంటనే స్టఫ్ రెడీ చేస్తాం. చింతపండు గుజ్జు తీసి ఉంటుంది, గ్రీన్ పేస్ట్ రెడీ చేసి ఉంటుంది కాబట్టి అది మిక్స్ చేస్తాం. వెంటనే ఈ రెడీమేడ్ కప్స్తో ఇలా సర్వ్ చేసుకుంటే చక్కగా హ్యాపీగా హెల్తీగా మీ ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంట్లో ఎప్పుడైనా సండే టైం అయినా ఫ్రీ టైంలో కూర్చొని హ్యాపీగా పానీపూరి ఎంజాయ్ చేయండి. మన చేతులతో మనం చేసుకుంటే హెల్తీగా అనిపిస్తుంది, ఇంకా హ్యాపీగా కూడా ఉంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలుతో ఇంకొక రెసిపీ అయితే మీకు చూపిస్తుందండి. జస్ట్ ఏం లేదు, మనం ఎలాగైతే పానీపూరికి స్టఫ్ రెడీ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో స్టఫ్ రెడీ చేసుకొని ఆలు పరాటా అయితే చేసుకోవచ్చండి. మనం ఎలాగ నార్మల్గా చపాతీ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఇలా మిక్స్ చేసుకొని మధ్యలో ఇలా హోల్లా చేసి మనం ఇది ఏదైతే స్టఫ్ పెట్టుకుంటున్నామో ఆలు స్టఫ్ పెట్టుకొని ఇంకా చపాతీ రోల్లా చేసుకున్నట్టు ఈజీగా ఆలు పరాటా అయితే చేసుకోవచ్చండి. ఇలా మీకు ఒక ఐడియా కోసం చెప్పానంట. మీకు ఆలుతో ఏ రెసిపీస్ అయితే ఇష్టమో అవన్నీ కూడా మనం ఉడికించుకొని ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఇంకా టెన్షన్ లేకుండా ఏదైనా చేయాలి అనుకుంటే టక్కన తీసి చేసేయచ్చు అనమాట. ఇలా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ఇలా ఉడికించుకొని పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ గ్రీన్ చట్నీ చేసుకుందామండి. గ్రీన్ చట్నీ చేయడం కోసం బాగా క్లీన్ చేసేయాలన్నమాట. క్లీన్ చేసిన పుదీనా అలాగే క్లీన్ చేసిన కొత్తిమీర 2 కూడా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10 వరకు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక అరచెక్క నిమ్మరసం బాగా స్క్వీజ్ చేసుకోండి. తర్వాత కొంచెం నీళ్లు వేసి, ఎక్కువ నీళ్ళు వేయకండి, కొంచెం నీళ్ళు వేసి మెత్తగా ఇది మిక్సీ చేసుకోండి.
ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనం 1 వీక్ వరకు కూడా మనం గ్రీన్ చట్నీతో రెసిపీస్ చేసుకునే ఏవైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేలో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదైనా ఎయిర్ జార్స్లో అయినా గ్లాస్ జార్లో అయినా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఐస్ క్యూబ్ ట్రేలో ఏంటంటే ఇవి ఒక 1 డే ఉంచేస్తే గట్టి మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి కదా, ఆ క్యూబ్స్లో అయిపోతాయి. ఇవి క్యూబ్స్ తీసేసి ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి అంటే ఎక్కువగా స్పేస్ చిన్న ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి. అన్నీ కూడా జార్స్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్లేస్ సరిపోతుంది కనుక నేను ఇలా క్యూబ్స్ ట్రేలో వేసి చూపిస్తున్నాను. లేదు అంటే కంఫర్ట్ ఏంటంటే జార్స్లో పెట్టుకోవడమే మంచిదనమాట. ఇలా క్యూబ్స్లో పెట్టే కంటే మీకు ఎక్కువ ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి పర్లేదు అనుకుంటే ఒక జార్లో స్టోర్ చేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు దీంతో మనం చక్కగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు, టమాటా రైస్ చేసుకోవచ్చు, పుదీనా రైస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఏవైనా అప్పటికప్పుడు చేసుకొని ఇమీడియట్గా చేసుకోవాలి రైస్లో అనేటప్పుడు కొంచెం ఒక స్పూన్ వేసేసామంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే నేను చూపించాను కదా పానీపూరి అంటే ఎంత 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి. మీకు మనకి పానీపూరిలో టేస్ట్ వచ్చేది ఆ పానీయే కదా, ఆ పానీలో ఒక్క స్పూన్ వేసారంటే మంచిగా బయట తినే కంటే కూడా మంచి టేస్ట్గా వస్తుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నేను మీకు ఒక ఐడియా కోసం ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చూపిస్తున్నాను. జస్ట్ ఒక్క స్పూన్ వేస్తే చాలండి, మంచి స్మెల్తో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, మటన్ బిర్యానీ ఏవైనా, చికెన్ కర్రీ చేసుకోవచ్చు, శాండ్విచ్ చేసుకోవచ్చు, ఏదైనా మనకి చట్నీలకు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని ప్రీమిక్స్లు మీరు రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన వంట అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సింపుల్గా ఈజీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎగ్స్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే తప్పకుండా కూడా మీ వీక్లీ మీల్ ప్రెప్లో ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ వీక్కి సరిపడా మీ ఇంట్లో మెంబర్స్ని పెట్టి ఎన్ని అవసరమో అన్ని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఉంచుకోండి. ఎగ్ కర్రీ చేసుకోవాలనుకున్నా, లేకపోతే బాయిల్డ్ ఎగ్ పిల్లలకు పెట్టాలనుకున్నా, మీరు తినాలనుకున్నా, లేదా ఈవినింగ్ ఏదైనా ఎగ్తో వెరైటీగా ఏవైనా స్నాక్స్ చేయాలనుకున్నా కూడా ఎగ్స్ బాయిల్ చేసి ఉన్నాయనుకోండి, ఎగ్స్తో ఏ రెసిపీ చేయాలనుకుంటే ఆ రెసిపీ మీరు టక్కన చేసేయచ్చు అనమాట. ఎగ్స్ ఉడికేలోపు మీకైతే చాలా ఒక మంచి మసాలా అయితే చూపిస్తానండి. ఈ పేస్ట్ ఇది అన్ని రకాల కూరలకి కూడా, నాన్ వెజ్కి వెజ్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు మీ వంట చిటికలు అయిపోతుంది అనమాట. దీనికోసం ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ ఎన్నైతే తీసుకుంటారో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా టమాటాలు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి. మీకు వీక్లీ ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నానికి 1/2 కిలోకి ఎక్కువ టమాటోస్ తీసుకోండి. ఆనియన్స్ని ఇలా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసుకోండి. తర్వాత టమాటోస్ని కూడా మిక్సీ చేసుకోండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఆనియన్ అంతా కూడా అందులో నీరంతా లేకుండా మంచిగా ఎగిరిపోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఇవన్నీ కూడా వారానికి సరిపడా క్వాంటిటీ అయితే చూపించట్లేదండి. నేను జస్ట్ మీకు వీడియో చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే పని అయితే లేదు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసేదాన్ని. చేసేటప్పుడు నేను ఎలా చేసేదాన్ని అనేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇదే క్వాంటిటీలో చేసుకోండి అని కాదు, మీకు తగ్గట్టు మీరు క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటోస్ కూడా వేసాను. టమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పుని ఇలా పేస్ట్ చేశాను అనమాట. జీడిపప్పు ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కడాయి అయితే అడుగు అంటుందండి. అడుగు మాడకుండా ఇలా కలుపుతూనే ఉండండి. కొంచెం అంతా కూడా దగ్గరికి అయినంత వరకు. ఈ పేస్ట్ మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి వేగడంలోనే ఉంటుందండి. పచ్చిగా కాకుండా చక్కగా పూర్తిగా కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోయినంత వరకు, ఆయిల్ ఇలా బయటకు వచ్చేంత వరకు కూడా వేగించుకోండి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మసాలా పొడి గరం మసాలా, అలాగే 1 స్పూన్ మీ కారం తగ్గట్టు మీరు కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా మరొక 2-3 నిమిషాలు ఇలాగా వేగించండి. మొత్తం బాగా వేగాలన్నమాట. మనకి చూసారంటే మీకు అర్థమవుతుంది కదా, ఆయిల్ అంతా కూడా బయటికి ఇలా వచ్చేంత వరకు వేగించండి. ఇంకా ఆయిల్ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అనమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చక్కగా స్టోర్ చేసుకోవడమే. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, గ్లాస్ జార్లో కానీ, ఇలా క్యూబ్స్లో కానీ ఎందులో ఒక దాంట్లో స్టోర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, క్యూబ్స్లో కంటే ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటేనే మంచిది. గ్లాస్ జార్లో క్యూబ్స్లో ఏంటంటే ప్లేస్ లేని వాళ్ళు ఇలా క్యూబ్స్ చేసుకొని క్యూబ్స్ అయిన తర్వాత క్యూబ్స్ తీసేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే మీకు ప్లేస్ కలిసి వస్తుందని అలా చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు స్టోర్ చేసుకొని తినడం హెల్త్కి మంచిది కాదు అని. హెల్త్కి మంచిదని నేను అనట్లేదండి. కాకపోతే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయట ఫుడ్కి అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు కదా, చేసుకోలేక, ఇంట్లో టైం లేక. అలా బయట ఫుడ్ తినే కంటే కూడా మనం ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్. రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్తో మనకి ఈజీగా ఒక వెజ్ కర్రీ, ఒక నాన్ వెజ్ కర్రీ మీకు చూపిస్తాయండి. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు వేసి
మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ మసాలా పేస్ట్ మీ కర్రీకి తగ్గట్టు, మీ క్వాంటిటీ తగ్గట్టు ఎంతైతే అంత వేసుకోండి. ఇది మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు కదా, వంట చేసే ముందు మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది క్యూబ్స్లా కాకుండా నార్మల్గా ఒక పేస్ట్లా తయారవుతుంది అనమాట. నేను ఇప్పుడు కాలీఫ్లవర్ చూపిస్తున్నాను. అది ఎక్కువగా మనకి వేగాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే అది బాగా మనం వేగించేసాం కనుక జస్ట్ ఆయిల్లో వేసి మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం పసుపు వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉడికించుకోనండి, తొందరగా అయిపోతుందని. ఈ మసాలా వేసిన తర్వాత మనం ఉడికించుకునే కాలీఫ్లవర్ వేసి కొంచెం పచ్చి బఠానీ కూడా వేసాను. కొంచెం ఉప్పు కారం అది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆ మసాలాలో వేసుకున్నాం కాబట్టి మీరు వేసుకునే దీన్ని బట్టి సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం చూసుకొని ఇప్పుడు వేసుకొని కొంచెం వాటర్ కావాలి, గ్రేవీ కర్రీలా కావాలి కనుక ఇలా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. ఎంతో ఈజీగా అసలు మీకు ఎంత టెన్షన్ ఫ్రీ అయిపోతారంటే ఇది ఒక్క పేస్ట్ చేసుకోవడం వల్ల. ఆనియన్ కట్ చేసే పని లేదు, మసాలా పేస్ట్ చేసే పని లేదు, ఏమీ లేకుండా ఒకే ఒక్క క్యూబ్స్తో 2 నిమిషాల్లో మీకైతే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదే కాదు, మీరు ఆలు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒక్క పేస్ట్తో మనకి రకరకాలుగా మంచిగా ఇంకా రకరకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చు. ఈలోగా మనం ఎగ్స్ ఉడికించుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఇవి ఉడికిపోయి అలాగే చల్లగా కూడా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. చక్కగా మీరు ఇంకా వారానికి సరిపడా స్టోర్ చేసుకున్నారు అంటే నచ్చినట్టు. బ్రేక్ఫాస్ట్ లేదనుకోండి, ఒక 2 ఎగ్స్ తినేసైనా మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కర్రీ చేయాలనుకోండి, ఇమీడియట్గా ఇంకా జస్ట్ ఏం లేదు, ఎగ్స్ ఫ్రై చేసేసామా, మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసామా, ఎగ్స్ వేసేసామా, ఉప్పు కారం వేసేసి జస్ట్ కలిపేసి ఇంకా ఆపేసామా, అంతే. మన చిటికలో ఇంకా ఎగ్స్ కర్రీ అయితే ఇంకా చెప్పాను కదా, నేను టైటిల్లో ఇచ్చినట్టే మ్యాగీ కన్నా ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి. ఎగ్స్ అనే కాదండి, చికెన్ కూడా అంతే. చికెన్ తెచ్చుకున్నా మీరు అంతే, జస్ట్ మసాలా వేపేయండి, చికెన్ వేసి చాలా ఈజీగా ఆనియన్స్ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మసాలా పేస్ట్ చేసి చేయాల్సిన పని ఏమీ లేకుండా చక్కగా ఈ ఒక్క పేస్ట్తో చికెన్, మటన్, ఎగ్స్ ఇంకా ఏవైనా కూడా రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరోజు చేసుకుంటే చాలండి, వారం అంతా ఫ్రీ అయిపోతారు. ఇంకా తప్పకుండా మీ అందరూ వారంకి ఇలా శనగలు కానీ, బఠానీలు కానీ, రాజ్మా కానీ, లేకపోతే అలసందలు కానీ ఏవో ఒకటి, వీటిల్లో ఏవో ఒకటండి మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే ఎక్కువగా ఇష్టంగా తింటారో, మీరు ఎక్కువగా ఏవైతే రెసిపీస్ చేస్తుంటారో వారానికి ఒక్కొక్కటి అనమాట మార్చుతూ ఉండండి. ఇలా మీరు నానబెట్టి ఉడికించుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మీకైతే చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా అలాగే ఈజీ రెసిపీస్ కూడా చాలా చేసుకోవచ్చు, ఎన్నో కూడా. బఠానీలు, కొమ్ము శనగలు, అలాగే కాబోలి శన ఇవన్నీ కూడా మనకి వారం రోజుల వరకు బాగానే ఉంటాయండి స్టోర్ చేసినా కూడా. ఇప్పుడు మనకి రాజ్మా కానీ, అలసందలు ఇవేంటంటే కొంచెం మంకగా ఉంటాయన్నమాట, ఎక్కువ రోజులైతే ఉండవు, ఒక 2 డేస్ తప్ప. అవి ఒకవేళ తినాలనుకుంటే 2 డేస్కి మాత్రమే చేసుకోండి. ఇవైతే నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న దానికి మనం ఏవైతే నానబెట్టుకుంటామో ఆ వాటర్ అయితే వంపేయాలి, ఎందుకంటే ఆ వాటి వల్ల మనకి ఇంకా పాడైపోతాయి అనమాట. అవి వంపేసి నీట్గా వాష్ చేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఇలా బఠానీలు ఉడికించి పెట్టుకోవడం వల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. చక్కగా ఏదైనా కర్రీ చేసుకోనుకోండి, వెంటనే ఇలాగా చోలే మసాలా చేసుకుంటారు. మనం చేసుకున్న మసాలా మిక్స్ ఉంది కదా, జస్ట్ ఆ మసాలా వేసి ఇలా చోలే వేసుకొని చోలే మసాలా కర్రీ చేసుకోవచ్చు. బఠానీలు అనుకోండి, బఠానీ కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ బఠానీల్ని మీరు కానీ పిల్లలు కానీ కొంచెం స్నాక్స్లా కూడా ఈవినింగ్ తినొచ్చు. వచ్చిన వెంటనే ఏదో ఒకటి తినకుండా జస్ట్ ఇవి ఒక చాట్లా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇలా రకరకాలుగా రెడీగా ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుందన్నమాట. ఇంకొకటి మీకు ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఇంకొక ఐడియా అయితే చెప్తానండి. పాలకూర అండి, పాలకూరని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. పాలకూర నీట్గా వాష్ చేసేసి కొంచెం నీళ్లు ఒక కడాయిలో వేసి కొంచెం వేడి అవ్వాలండి. వేడైన తర్వాత అందులో సాల్ట్ వేసి ఈ ఎక్కువసేపు కాదండి, ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఇలా వేసి అలాగా తీసేయండి. ఎక్కువసేపు వాటర్లో కుక్ అయితే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి కదా. జస్ట్ ఇలా వేసి ఇలా తీసేసి వెంటనే చల్లనీటిలో వెంటనే వేసేయండి. ఇంకా లేదంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఆ గ్రీన్ కలర్ కూడా న్యాచురల్, ఆ గ్రీన్ కలర్ కూడా పోకుండా ఉంటుందన్నమాట. మంచి గ్రీన్ కలర్తో ఉంటుంది. కుక్ అయిపోతే ఆ గ్రీన్ అనేది పోతుందన్నమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇది మిక్సీ పాలకూరని మెత్తటి పేస్ట్గా చేసిన తర్వాత దీన్ని చక్కగా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే వారం రోజులకి సరిపడా. మీరు పాలకూర పప్పు చేసుకుంటే చేసుకోవచ్చు, పాలక్ పరోటా చేసుకోవచ్చు, పాలకూర చట్నీ చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు. ఇలా మీ రుచికి తగ్గట్టు మీకు ఎలా అయితే పాలకూరతో ఏ రెసిపీస్ ఇష్టం అవుతాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఒక పప్పు అయితే చూపిస్తుందండి. పప్పు నానబెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది కదండి. ఇలా కుక్ అయిపోయిన పప్పులో మీరు ఒక 2 స్పూన్లు పాలకూర వేసి ఇలా ఎప్పుడు మనం పప్పు ఎలా చేసుకుంటామో అలా పెట్టి తాలింపు పెట్టుకోవడమే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయ్యింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. నేను మరీ అడుగుతున్నాను, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో చేయాలా వద్దన కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.